అమ్మవారి దగ్గరికి ఈ పిల్లలు ముగ్గురు వచ్చారట, విశాఖేంద్రోపేంద్రో. వీళ్ళు ముగ్గురు వచ్చి కుర్చీ చుట్టూ కూర్చున్నారట. ఎందుకు పరిగెత్తుకొచ్చారో మర్చిపోయారు. అమ్మ గెలిచామని కదా చెప్పడానికి వచ్చారు, మర్చిపోయారు. మర్చిపోయి అమ్మ తాంబూలం తింటోంది కదా, ఇలా చూసింది. ఏరా అంది. ఏమీ చెప్పట్లేదు, ఇలా చూస్తున్నారు. ఎందుకని? శశి విశద తాంబూల కబళాహ. శంకరులు ఏం చెప్పినా అందులో గాంభీర్యం ఉంటుందండోయ్. చంద్రుడి వెన్నెలు ఒకటే అన్నారనుకోండి, చకోర పక్షులు తింటాయి. పైగా పరమశివుడి కిరీటం మీద కూడా ఉంటుంది చంద్రరేఖ, శుక్లపక్ష తదీనాటి చంద్రరేఖ. మరి నివృత్యై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై అంటే చంద్రకాంతి ఎలా? అందుకని చంద్రుడి యొక్క ముక్కలా అన్నట్టుగా ఆవిడ తాంబూల చర్వణం చేస్తున్నప్పుడు పచ్చకర్పూరపు కలికలు నాలిక మీద అక్కడక్కడ అంటుకున్నాయిట. వాళ్ళు ఏమిట్రా అమ్మ ఏం తింటోంది, ఆకుపచ్చ ముక్కలున్నాయి, అక్కడక్కడ చంద్రబింబంలా ఏమిటో చిన్న చిన్న చంద్రబింబాల్లా కర్పూర కలికలున్నాయి, మంచి సువాసన, సమాకర్ష దిగంతరా 10 దిక్కులు ఆ సువాసన చూస్తుంటాయి. ఏమిటిది అని అమ్మ గెలిచామమ్మా అని చెప్పడం మానేసి వచ్చి ఇలా కూర్చుని ఇలా అమ్మ తాంబూలం వంక చూస్తున్నారట. అంతే చెప్పారు శంకరాచార్య. అంటే దాని అర్థం అమ్మా అమ్మా అది ఏంటమ్మా అని పిల్లాడు అలా చూశాడు అనుకోండి, అని అమ్మ నోరు మూసేస్తుందా? ఏం చేస్తుంది? పరమ సంతోషంగా ముగ్గురిని తీసుకుని తొడ మీద కూర్చోబెట్టుకుని ముగ్గురి నోళ్లలో తాంబూలపు పిడచ పెడుతుందా పెట్టదా? కాబట్టి ఇప్పుడు అమ్మ వాళ్ళకి పెట్టింది. పెట్టినందుకు వాళ్ళు ఏమయ్యారు? ఒకడు ఇంద్రుడు అయ్యాడు, స్వర్గలోకాధిపతి. ఒకడు పరమ బ్రహ్మచారి, గొప్ప బ్రహ్మజ్ఞాన సంపన్నుడై గుహుడయ్యాడు, స్వామినాథన్ అయ్యాడు, దేవసైన్యాధిపతి అయ్యాడు. ఇంకొకరు జగద్రక్షకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు స్థితికర్త అయ్యారు. ఎక్కడిది ఈ శక్తి? అమ్మవారి తాంబూలపు పిడచ పెట్టింది కనుక. అమ్మవారి తాంబూల పిడచ పెడితే వాళ్ళ ముగ్గురికి అంత శక్తులు వచ్చాయి, నిత్య బ్రహ్మచారులు అయ్యారు. అంటే ఇక అంతకన్నా ఇంకా ఎంత శక్తి ఆవిడ ఇవ్వగలదో నేనేం చెప్పగలను. కాబట్టి ఆవిడ పెట్టిందని, పెడితే ఇది అయిందని చెప్పకుండా ఊరుకున్నాను అన్నారు. అందుకని చెప్పడం మనిషి. అందుకని ఆ మాట శ్లోకంలో పూర్తి చేయకుండా రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై విశాఖేంద్రోపేంద్రో శశి విశద కర్పూరశకలాహ. అమ్మవారి యొక్క అనుగ్రహం అంటే అలా ఉంటుంది. ఆవిడ అనుగ్రహం అంటే మామూలుగా ఏముండదు. ఒకసారి కానీ ఆవిడ చూపు పడిందా, ఆవిడ అనుగ్రహించిందా, అది ఒక జన్మతో పోయేది కాదు. కొన్ని కోట్ల జన్మల వరకు శక్తి అలా పట్టి ఉంటుంది. ఇక ఎదురుండదు, పరమేశ్వరుడి వైపుకి నడిపించేస్తుంది. అంత శక్తివంతురాలా తల్లి. అటువంటి తల్లి తన చూపుల చేత లోకాన్నంతటినీ పోషిస్తుంది. అందుకే సమతాం వితన్వన్. మళ్ళీ వెనక్కి రండి, ఎక్కడ ప్రారంభం చేశాను, ఎందుకు చెప్పాను ఇదంతా? కరులు చెప్పినటువంటి శ్లోకంలో అమ్మవారి చూపుల వైభవాన్ని చెప్తున్నారు. అమ్మా వక్రోపి దేవి సమతాం నమతాం వితన్వన్. ఎవరు నీ దగ్గరికి వచ్చి ఇలా అన్నారో, అమ్మవారి దగ్గర లక్షణం ఉంటుంది. అయ్యవారి దగ్గరికి వెడితే అయ్యవారి రూపంలో అమ్మవారు ఉంటే నోరు విప్పి అడగాలి, అయ్యా అని అనాలి. రామాయణంలో రాముడు అంటాడు, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ అంటాడు. రామా నేను నీవాడనని ఎవరన్నాడో వాడిని నేను విడిచిపెట్టాను, వాడి చెయ్యి పట్టుకుని నాతో తిప్పుకుంటాను, రక్షించుకుంటానంటాడు. అమ్మవారి దగ్గరికి వెడితే అలా నోటితో ఏం అనక్కర్లేదు. ప్రణిపాత ప్రసన్నా హిమైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతుం రక్షస్సో మహతో భయాత్. అమ్మవారి దగ్గరికి వెళ్ళి నేల మీద ఒకసారి పడిపోతే చాలు. ఆడవాళ్ళైతే అలా పడిపోక్కర్లేదు కూడా, పడకూడదు. అలా నమస్కరిస్తే చాలు. ఆవిడ మహాప్రీతి పొంది నేనున్నాను రా నాన్న, ఎందుకురా బెంగెట్టుకుంటావు అని భుజములు పట్టి పైకెత్తి కాపాడుతుంది. అమ్మవారి దగ్గర ఏమీ చెప్పక్కర్లేదు, పడిపోతే చాలు. ఆవిడ వైరాగ్యం వరకు ఇవ్వగలదు, ఆవిడ ఇవ్వలేనిది లేదు. అందుకే కామకోటి. ఆ చూపులకున్నటువంటి శక్తి అంత గొప్పది. అందుకే నీలో పిరాగమధికం జనయన్ పురారే లోలోపి భక్తిమధికం ధడయన్నరాణాం వక్రోపి దేవి సమతాం నమతాం వితన్వన్ కామాక్షి నృత్యతు మయి తదపాంగపాతః. తదపాంగ, అపాంగ అంటే నీ పొట్టి చూపు, నీ కటాక్షం ఉన్నదే ఇలా, అది అమ్మా నా మీద నృత్యం చేయని అమ్మా అన్నారు మూకశంకరులు. నృత్యం చేయడం అంటే ఇలా ఒక్కసారి చూసి వదిలిపెట్టేయడం కాదు. రంగస్థలం మీదకి వచ్చి అలా నించున్నాడు అనుకోండి, ఆయన నించున్నాడండి అంటారు. నా అలా కూర్చున్నాడు అనుకోండి, కూర్చున్నాడండి అంటారు. మహా అయితే కాళ్ళు చేతులు ఎప్పుడైనా ఒకసారి చేతులు అవి ఇలా లాస్యం కాబట్టి కదుపుతాను.
అదే ఒక నర్తకి వేదిక మీదకి వచ్చింది అనుకోండి, ఆమె కదులుతూనే ఉంటుంది. ఆమె ఎలా కదులుతుందో, ఆమె కదులుతుంటే అలా ఎలా ఉండిపోతామో అలా అమ్మా నువ్వు నా వంక ఇలా చూస్తూనే ఉండాలి. ఇలా చూస్తుంటే నృత్యతో నా మీద నృత్యం చేస్తున్నట్టు పడుతుండాలి నీ పొట్టి చూపులు. నీ కటాక్షం అలా పడుతూ ఉంటే అమ్మా నేను తరించిపోతానమ్మా. నీకేమైనా నష్టమా దానివల్ల? ఏమీ నష్టం లేదమ్మా, నాకు మాత్రం చాలా లాభం. అందుకే కామాక్షి నృత్యతు మయి తదపాంగపాత, నీ యొక్క కడగంటి చూపు నా మీద పడేటట్టుగా అనుగ్రహించి తల్లి నన్ను ఉద్ధరించమ్మా. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.